ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నీవు మమ్మును శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడనుభవించిన ఏండ్ల కొలది మమ్మును సంతోషపరచుము. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 15వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, శ్రమలంటే అందరికీ భయమే. శ్రమ రాని దినమును, బాధలేని జీవితాన్ని దేవుడిస్తే బాగుండు అని ఎంతో ప్రార్థిస్తాము. శ్రమల పాలు కాకుండా బ్రతకాలని ఎంతగానో ప్రయత్నిస్తాము. ప్రియ విశ్వాసి, ప్రతి మనిషికి శ్రమలొస్తాయి. శ్రమలే మనల్ని సరిచేస్తాయండి, దేవుని యొద్దకు నడిపిస్తాయి, ప్రార్థించేలా మనల్ని మారుస్తాయి. ప్రియ సహోదరి సహోదరుడా, శ్రమల వెనుక గొప్ప మేలు, ఆశీర్వాదము ఎదురు చూస్తున్నాయని గుర్తుంచుకో. నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితంలో, వారి చదువులలో, ఉద్యోగాలలో, వ్యాపారంలో, వివాహ విషయంలో, సంతాన విషయంలో, నీ పరిచర్యలో ఏదో మేలు చెయ్యబోతున్నాడు దేవుడు. అందుకే ఈ శ్రమలను ఆయన నీకు అనుమతిస్తున్నాడు. అలాగే ప్రియ విశ్వాసి, ఈ శ్రమలలో నేను కృంగిపోవద్దు, పడిపోవద్దు. ధైర్యంగా ప్రార్థన ద్వారా దీనిని నేను జయిస్తాను, నా దేవుడు నాకు తోడుగా ఉంటాడని నువ్వు ఎరిగితే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, భక్తుడంటున్నాడు, ఎన్నో దినముల నుండి శ్రమ పడుతున్నాను, ఎన్నో ఏండ్ల నుండి కీడును అనుభవిస్తున్నాను. అయినప్పటికీ మేము భయపడము, దిగులు చెందము. ఎందుకంటే మా దేవుడు మేము శ్రమను అనుభవించిన దినములను, కీడనుభవించిన ఏండ్లను మాకు సంతోషకరమైన సమయాలుగా మారుస్తాడు అని భక్తుడు దేవునిపై తనకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఈ విధంగా వ్యక్తపరుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనము కూడా గడిచిన సంవత్సరంలో, గడిచిన దినములలో ఎన్నో కీడులను అనుభవించాము కదా, ఎంతగానో శ్రమల పాలవుతూ వచ్చాము కదా. అయితే ఆ సంవత్సరాలను, ఆ దినములను దేవుడు మనకు మేలుకరంగా మార్చబోతున్నాడు, సంతోషాన్ని అనుగ్రహించబోతున్నాడు. మనం నిత్యం సేవించే మన దేవుడు తన బిడ్డలమైన మనందరి జీవితాలలో ఎలాంటి కార్యాన్నైనా చెయ్యగల సమర్థుడండి. అద్భుత ఆశ్చర్య కార్యాలను ఆ దేవుడు మాత్రమే జరిగిస్తాడు. అసాధ్యమైన గొప్ప కార్యములను జరిగించే శక్తి ఆయనకే ఉంది. ప్రియ విశ్వాసి, మన జీవితాలలో సంతోషకరమైన దినముల కంటే దుఃఖ దినములే, బాధపడిన సందర్భాలే, కీడనుభవించిన సంవత్సరాలే ఎక్కువగా ఉన్నాయి కదా. నిత్యము భయాల మధ్య బ్రతుకుతున్న వారుంటున్నారు. ఏ సమయాన ఏ ఆపద వస్తుందో, ఎలాంటి కష్టం సంభవిస్తుందో, ఏ అనారోగ్యం బాధిస్తుందో అని రకరకాలుగా భయపడుతూ జీవించేవారు ఎంతమంది లేరండి. భక్తుడంటున్నాడు, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము అని అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, చాలా మంది ఈ లోకంలో జీవిస్తున్నామనే కానీ అంతా దుఃఖమే, అన్నీ బాధలే, సంతోషమనేదే లేదు, నెమ్మది లేదు. ఎంతకాలం ఈ విధంగా బ్రతకాలి, ఎన్ని రోజులు ఈ శ్రమలను తట్టుకోవాలి, చస్తే బాగుండు అని అనుకుని బాధపడేవారు ఎంతో మంది ఉంటున్నారు కదా. ప్రియ విశ్వాసి, ఈనాడు చాలా మంది అనుకుంటారు, నాకే ఎందుకిన్ని శ్రమలొస్తున్నాయి, నేను భక్తిగా లేనా, నా ప్రార్థన ఆయన సన్నిధికి చేరట్లేదా, అయినా నాలాంటి దౌర్భాగ్యుడికి, నాలాంటి దౌర్భాగ్యురాలికి ఎవరు సహాయం చేస్తారులే అని నిరుత్సాహపడుతూ ఉంటున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనం ఎన్ని శ్రమలను అనుభవించినా, ఎన్ని కీడుల మధ్య బ్రతికినా దేవునికి దూరంగా జీవించడం మన వల్ల కాదు కదా. ఆయనకు ప్రార్థించకుండా ఉండలేమో, వాక్యాన్ని చదవకుండా రోజును ప్రారంభించలేమో. మన శ్రమలను బట్టి దేవునిపై కోపగించుకుంటాము కానీ ఆయనను విడిచిపెట్టడానికి మనసు రాదు. మరలా యథావిధిగా ఆయనను సేవిస్తూనే ఉంటాము. ఇదేనండి నిజమైన భక్తి, ఇదేనండి నిజమైన విశ్వాసం. ఇలాంటి వారే దేవుని బిడ్డలు, వీరే పరిశుద్ధులు. కష్టమొచ్చినా, శ్రమొచ్చినా, సమస్యలెదురైనా దేవుని మీదనే ఆధారపడుతూ ఉంటారు. ఆయనకే ప్రార్థిస్తారు, ఆయనకే మొరపెడతారు, తన యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకుంటారు.
ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దేవుడు హృదయపూర్వకముగా తన బిడ్డలకు బాధను అనుమతించడు, వారిని శ్రమల పాలు చెయ్యడు, వారిని కష్టపెట్టడండి. ఆ దేవుడు తన కృపా సమృద్ధిని బట్టి మరలా జాలిపడతాడు, కీడును మేలుగా మార్చుతాడు, దుఃఖాన్ని సంతోషంగా చేస్తాడు, శ్రమలను ఆశీర్వాదములుగా మారుస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్నో సంవత్సరముల నుండి నీ భర్త ద్వారా, నీ భార్య ద్వారా శ్రమలను అనుభవిస్తున్నావా? అనేకుల నుండి వ్యతిరేకతలను, ద్వేషాలను ఎదుర్కొంటున్నావా? ఎంతో కాలం నుండి నీ కుటుంబంలో సమస్యలను, శ్రమలను అనుభవిస్తున్నావేమో. రకరకాలుగా శోధింపబడుచున్నావేమో. కన్నీరు విడుచుచూ విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు అని వాక్యం చెబుతుంది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని దేవుడు చెబుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ శ్రమ దినములను బట్టి, ఎన్నో సంవత్సరాలుగా అనుభవించిన నీ కీడంతటిని బట్టి ప్రార్థించు. తప్పకుండా దేవుడు నీకు గొప్ప సంతోషమిస్తాడు. ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. గడిచిన దినములలో నువ్వు పడిన శ్రమలను, నువ్వు పడిన కష్టాలను ఈ సంవత్సరంలో మేలులుగా మార్చబోతున్నాడు. నీకు గొప్ప సంతోషాన్ని అనుగ్రహించబోతున్నాడు. ప్రియ విశ్వాసి, ఆ దేవుడు మాత్రమే నీ జీవితంలో ఎంతటి కార్యాన్నైనా చెయ్య శక్తి గలవాడండి. అంతటి సామర్థ్యం ఆయనకు మాత్రమే ఉంది. కాబట్టి ఈ దినమే ప్రార్థించు. దేవా, గడిచిన దినములలో నేనెన్నో శ్రమలను అనుభవించాను, ఎంతగానో కీడు గుండా వెళ్ళాను. దయచేసి వాటన్నిటినీ నాకు సంతోషంగా మార్చండి. మరల నాకు మంచి దినములను అనుగ్రహించండి. నేను శ్రమపడిన ఏండ్ల కొలది నాకు సంతోషం దయచేయండి అని ప్రార్థించితే దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు, సంతోషమును దయచేస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి, చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మమ్మును శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడనుభవించిన ఏండ్ల కొలది మమ్మును సంతోషపరిచే దేవుడోగా, మా దుఃఖాన్ని తొలగించి గొప్ప ఆనందాన్ని అనుగ్రహించే దేవుడోగా, మా జీవితంలో మేలు చేసే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, గడిచిన సంవత్సరంలో, గడిచిన దినములలో ఎన్నో కీడుల గుండా వెళ్ళాము దేవా, ఎన్నో బాధలను అనుభవించినాము తండ్రి, రకరకాలుగా శోధించబడ్డాము దేవా. అయ్యా, దయచేసి అట్టి కష్టాల నుండి, కీడుల నుండి, బాధల నుండి మీరే మాకు సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఆనందాన్ని మాకు దయచేయండి. నూతన స్వభావంతో మిమ్మల్ని వెంబడించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మాకు కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, నిందొచ్చినా, అవమానం వచ్చినా మిమ్మల్ని వెంబడించే వారిమిగా, మీకు మొరపెట్టే వారిమిగా, నిత్యమో మీ యందు ఆనందించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. మాకు సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా, కృప చూపే దేవుడవైన మీకే మొరపెడుతున్నాము దేవా. మిమ్మనే అడుగుచున్నాము తండ్రి, మిమ్మనే బ్రతిమిలాడుతున్నాం దేవా. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబాలను మీరు దీవించండి. శ్రమల నుండి, కీడుల నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎంతటి కార్యాన్నైనా చెయ్యగల శక్తి కలిగిన దేవుడో మీరే తండ్రి. అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే దేవుడో తండ్రి. దయచేసి మా భయాలను దూరపరచండి దేవా. మా కృంగుదల, నిరుత్సాహాలను తీసివేయండి దేవా. అపాయాలు, ఆటంకాల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి. మంచి బలాన్ని, శక్తిని నీ బిడ్డలకు దయచేయండి. గొప్ప విజయాన్ని, సఫలతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ దినమున నీ బిడ్డలైన వారందరినీ మీరు రక్షించండి. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, బిడ్డల పట్ల మీరే ఉన్నతమైన కార్యములను ఈ దినమున జరిగించండి. వారి కోరికలను మీరు తీర్చండి. వారి హృదయ వాంఛలను నెరవేర్చండి. బిడ్డల పనులలో, ప్రయత్నాలలో మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతను ఉంచండి తండ్రి. సహోదరి సహోదరులందరినీ మీరు బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి తండ్రి. అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా ఉండుటకు సహాయం చేయండి. వారు చేసే పనిలో మీరే సఫలతను, అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించండి. అయ్యా, ఈనాడు
ఈనాడు ప్రియులు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తుండగా మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఉద్యోగ ప్రయత్నం కొరకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. అయ్యా, బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఉద్యోగాలు లేక రకరకాల అక్కరలు కొరతల మధ్య బిడ్డలు జీవిస్తున్నారు దేవా. ఎన్నో బాధలు, శోధనల గుండా వెళ్తున్నారు దేవా. నిందించబడుతున్నారు, అవమానాల పాలవుతున్నారు తండ్రి. దయచేసి బిడ్డల బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడే ప్రతి బిడ్డ బాధను కూడా మీరు తీర్చండి దేవా. మీ చిత్తమైతే మరలా శ్రేష్టమైన జాబులను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి. రాసే హస్తాల్ని బలపరచండి. మంచి జ్ఞానం చేత నింపండి. చక్కని క్షేమాన్ని, భద్రతను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి ఆశీర్వదించండి. చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్ననాటి నుండే మిమ్మును స్మరించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, ఎందరైతే చిన్న బిడ్డలు అనారోగ్యానికి గురైనారో అట్టి బిడ్డలందరినీ ముట్టండి దేవా. స్వస్థపరచండి, బాగు చేయండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు సంతానం లేక బాధపడే ప్రతి భార్యను, భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా. సంతులేని దానిని కుమారుల సంతోషం గల తల్లిగా చేయుదునన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా. దయచేసి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. శ్రేష్టమైన గర్భఫలాన్ని వారికి బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, వారి బిడ్డల్ని మీరు దీవించండి దేవా. సుఖమైన ప్రసవం కొరకు మీరు సిద్ధపరచండి తండ్రి. కడుపులో ఉన్న బిడ్డ ఎలాంటి ఆటంకానికి గురి కాకుండా మీరే బిడ్డను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. డాక్టర్స్ కావాల్సిన జ్ఞానం దయచేయండి ప్రవ్వా. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, చక్కటి క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు అబార్షన్ అయి బాధపడుచున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు రక్షించండి తండ్రి. మీ సొంత సమయంలో మరలా మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు సొంత గృహాలు లేక బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహ నిర్మాణం చేసుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మధ్యలో ఆగిపోకుండా సహాయం చేయండి. ప్రతి అక్కరను, కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చండి. ఈనాడు బిడ్డలు రకరకాల కన్స్ట్రక్షన్స్ చేసుకుంటుండగా మీరే సహాయం చేయండి దేవా. మంచి జ్ఞానం చేత బిడ్డల్ని నింపండి దేవా. ప్రతి మెటీరియల్ని మీరు సమకూర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధల్ని మీరు తీర్చండి దేవా. మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, నీ బిడ్డలైన వారందరూ ప్రతి స్థలానికి వెళ్తూ వస్తుండగా వారికి చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. ముఖ్యంగా మీ పరిచర్య చేసే బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. సేవ నిమిత్తం, పరిచర్య నిమిత్తం రకరకాల ప్రాంతాలకు ప్రయాణమే వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. వారి కుటుంబాలను మీరు దీవించండి. సంఘాలను అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సంవత్సరం అంతా బిడ్డల సేవా పరిచర్య అంతట్లో తోడుగా ఉండి సహాయం చేయండి. ప్రతి అక్కరను, కొరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలు, వివాదాలతోటి ఎంతో కాలంగా బాధపడుతూ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించమని, న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, యవ్వనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. వారి పనులలో, ప్రయత్నాలలో తోడుగా ఉండి అత్యధికంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, శుభకార్యములు జరగడం లేదని, మంచి పనులు నెరవేరడం లేదని, బిడ్డల కుటుంబాలలో ఆశీర్వాదములు లేవని ఎంతగానో బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, మంచి కార్యముల చేత బిడ్డల హృదయాలను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, తల్లిదండ్రులు కోల్పోయి బాధపడుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి.
రక్త సంబంధికులను, స్వంత వారిని, భర్తను, భార్యను కోల్పోయి బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి దుఃఖాన్ని మీరు తొలగించండి, ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్యాభర్తల మధ్య సఖ్యత, ప్రేమ అనుగ్రహించండి దేవా. మనస్పర్ధల్ని తొలగించండి దేవా. కోపాలు, ద్వేషాల నుంచి మీరే వారిని కాపాడండి దేవా. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వినేవారిగా సిద్ధపరచండి తండ్రి. కుటుంబాన్ని మీరు దీవించండి. కుటుంబం చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన నీ బిడ్డల జీవితాలలో మంచి కార్యములను అడ్డుకునే చీకటి శక్తులను, దురాత్మలను మీరు దూరపరచండి దేవా. నీ బిడ్డల జీవితాలను మీరు వెలిగించండి దేవా. వారి హృదయంలో గొప్ప సంతోషం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున దూర ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. రాకపోకలో క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, పాపంలో, లోకంలో, చెడు కార్యాలలో పాలు పొందుతూ, చెడు స్నేహాలు చేస్తూ, వ్యర్థమైన వాటికి బానిసలుగా బ్రతుకుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. గురుడితనంలో, అంధకారంలో జీవిస్తున్న వారి మనోనేత్రాలను వెలిగించండి అయ్యా. ప్రతి ఒక్కరికి రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డల కుటుంబాలలో సంతోషం, నెమ్మది, సమాధానం లేక ఎంతగానో బాధపడుతున్నారు దేవా. అలాంటి బిడ్డల బాధను మీరు తీర్చండి. కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భర్తలో రక్షణ లేదని, భార్యలో మార్పు లేదని, పిల్లలు రక్షించబడలేదని, ఇలా ప్రతి విషయమై బాధపడే బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా. బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారిలో గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత విరోధంగా జీవించినా, ఎంత అవిధేయతగా నడుచుకున్నప్పటికీ, ఎంతగా మిమ్మల్ని దుఃఖానికి గురి చేసినప్పటికీ కూడా మీరు మమ్మను ప్రేమించినారు దేవా. మమ్మను శిక్షించలేదు కానీ సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపణిచ్చారు తండ్రి. ఈ సమయాన ఈ విధంగా మీ పాదముల వద్ద సాగిలపడి మేమంతా మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన దేవా, బిడ్డలు ఎందరైతే రిక్వెస్ట్లు పెడుతున్నారో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి. మీ గొప్ప సహాయం వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయ చూపించండి దేవా, కనికరించండి, తోడయుండి నడిపించమని. ఏ అంశం గురించి మేము మొరపెట్టలేకపోయాము, దయతో మమ్మను క్షమించండి అయ్యా. అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ బిడ్డల ప్రార్థనలు ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తూ వారి కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి. వారికి కలిగిన సమస్తమును మీరే భద్రపరిచి రక్షించమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.